ఆనంది వాళ్ళ పుట్టింట్లో అయితే ఆదిత్య, ఆనంది వాళ్ళిద్దరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేస్తూ ఉండగా ఇంతలో సునంద అయితే ఆదిత్యకి కాల్ చేస్తుంది. ఆదిత్యకి ఎంత కాల్ చేసినా సరే ఆదిత్య లిఫ్ట్ చేయకపోయేసరికి ఆనందికి చేస్తుంది. ఇక ఆనంది ఫోన్ అస్సలు కలవకపోయేసరికి అసలు వీళ్ళకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు, అసలు వీళ్ళు ఇంతవరకు ఇంటికి రాలేదేంటి, ఆదిత్య అయితే నాకు ఫుల్ వర్క్ ఉందని చెప్పాడు, ఇప్పుడు వీళ్ళేంటి అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, కలవటం లేదు అని చెప్పి సునంద అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆనంది అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సరదాగా గడుపుతూ ఉంటుంది. ఇంతలో సునంద అయితే డ్రైవర్కి కాల్ చేస్తుంది. డ్రైవర్కి కాల్ చేయగానే ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారని చెప్పి అంటే మేడం భోంచేస్తున్నాను మేడం, ఆ సార్ వాళ్ళు కూడా భోంచేస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సునంద అయితే ఏంటి భోంచేస్తున్నారా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అంటే మేడం ఆదిత్య బాబు గారు ఆనంది మేడం వాళ్ళ ఇంటికి తీసుకువచ్చారు మేడం, వాళ్ళ పుట్టింట్లో భోజనం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఏమన్నా వాళ్ళ పుట్టింటికి వెళ్ళారా అని చెప్పి అంటే అవును మేడం ఇక్కడే ఉన్నారు, నేను కూడా భోంచేస్తున్నాను మేడం అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సునంద ఒక్కసారిగా షాక్ అయ్యి కాల్ కట్ చేసేస్తుంది. అది చూసి మేడం ఏంటి మేడం చెప్పండి అనే లోపే ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న డ్రైవర్ అయితే సరే ఏంటో ఈ మేడం చేశారు, అడిగారు, పెట్టేశారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో భోజనం చేస్తున్న ఆనంది అయితే అత్తయ్య గారు ఏమనుకుంటారో ఏంటో, అత్తయ్య గారికి ఈయన ఆఫీస్ గురించి వర్క్ ఉందని చెప్పారు, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చామని తెలిస్తే ఏం చేస్తారో ఏంటో, అయినా అత్తయ్య గారు మిస్డ్ కాల్స్ ఇన్ని ఉన్నాయి ఏంటి, అయ్యో అత్తయ్య గారు మా కోసం ఫోన్ చేసినట్టుగా ఉన్నారు, ఫోన్ కలవనట్టుగా ఉందని చెప్పి ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అయితే సింహాద్రి పెడుతున్న భోజనం తిని చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.